హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టెప్ టు లర్న్. దిస్ ఇస్ శ్రవణ్ కుమార్. సిఆర్పిఎఫ్లో 24 రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఫ్రెండ్స్. వాటిలో కొన్ని పోస్టులకి 10th ఇంటర్ డిగ్రీతో ఉండగా మరికొన్ని పోస్టులు వీటితో పాటు డిప్లొమా కోర్సులు కూడా కంప్లీట్ చేసి ఉండాలండి. వాటి గురించిన వివరాల్లోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ని నిరుద్యోగులకి షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో ఒక మంచి కొటేషన్ మెన్షన్ చేశాను, అది ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సిఆర్పిఎఫ్లో ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్. వాటికి మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ పోస్టులు గ్రూప్ బి మరియు గ్రూప్ సికి చెందినటువంటి నాన్ గెజిటెడ్ పోస్టులు అండి. ఇవన్నీ కూడా టెంపరీ బేసిస్లో ఫిలప్ చేస్తున్నటువంటి పోస్టులు అండి. కాకపోతే ఈ పోస్టులు పర్మనెంట్ అయ్యే ఛాన్స్ ఉందని నోటిఫికేషన్లో క్లియర్గా వెల్లడించారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ 24 రకాల పోస్టుల గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేశారంటే ఏదో ఒక జాబ్ని మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇన్స్పెక్టర్ డైటీషియన్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో ఒకే ఒక పోస్ట్ ఉందండి. అది అన్రిజర్వ్డ్ వారికి కేటాయించబడింది. వారికి శాలరీ కనుక చూసినట్లయితే 44,900 నుంచి 1,42,400గా బేసిక్ శాలరీ మెన్షన్ చేశారండి. అంటే వీటితో పాటు వివిధ రకాల అన్ని అలవెన్సెస్ కూడా కేటాయించబడతాయండి వీటి శాలరీకి. వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే హోమ్ సైన్స్లో లేదా హోమ్ ఎకనామిక్స్లో బీఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి లేదా దానికి సరిపాటి విద్యా అర్హత కలిగి ఉండాలి. అంతేకాకుండా డైటీషియన్లో డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ విషయానికి వస్తే 30 సంవత్సరాలకు మించి ఉండకూడదు ఫ్రెండ్స్. కేటగిరీ వైజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఈ నోటిఫికేషన్స్ గురించి అన్నీ చెప్పిన తర్వాత రిలాక్సేషన్ గురించి వివరిస్తాను ఫ్రెండ్స్. సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 175 పోస్టులు వేకెన్సీస్ చూపిస్తున్నారండి. అందులో 81 అన్రిజర్వ్డ్ వారికి, 40 పోస్టులు ఓబీసీ వారికి, 26 ఎస్సీ కేటగిరీ వారికి, ఎస్టీ కేటగిరీ వారికి 11, ఈడబ్ల్యూఎస్ వారికి 17 పోస్టులు కేటాయించారు. శాలరీ విషయానికి వస్తే 35,400 నుంచి 1,12,400గా శాలరీ మెన్షన్ చేశారండి. ఇది బేసిక్ శాలరీ. వీటికి వివిధ రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే అన్ని జాబ్స్కి కూడా బేసిక్ స్కేల్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి. వీటితో పాటు వివిధ రకాల అన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా గమనించగలరు. వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. వాటితో పాటు డిప్లొమా ఇన్ నర్సింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ విషయానికి వస్తే 30 సంవత్సరాలకు మించి ఉండకూడదు ఫ్రెండ్స్. ఏజ్ని సరిచూసుకోవడానికి డేట్ చూసినట్లయితే ఆగస్ట్ 31, 2020గా మెన్షన్ చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ రేడియోగ్రాఫర్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 8 వేకెన్సీస్ చూపిస్తున్నారు. అందులో అన్రిజర్వ్డ్ వారికి 4, ఓబీసీ వారికి 3, ఎస్సీ కేటగిరీ వారికి 1 పోస్ట్గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్గా మెన్షన్ చేశారు. సైన్స్ సబ్జెక్ట్ కలిగి ఉండాలి ఇంటర్మీడియట్ లోపల. అంతేకాకుండా రేడియో డయాగ్నోసిస్లో డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలండి. ఏజ్ విషయానికి వస్తే 30 సంవత్సరాలకు మించి ఉండకూడదు. అంతేకాకుండా కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ కూడా కల్పించబడతాయి. వీడియో పోస్టుల వివరాల అనంతరం వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 84 వేకెన్సీస్ చూపిస్తున్నారు. అందులో అన్రిజర్వ్డ్ వారికి 35, ఓబీసీ వారికి 17, ఎస్సీ కేటగిరీ వారికి 14, ఎస్టీ కేటగిరీ వారికి 10, ఈడబ్ల్యూఎస్ వారికి 8 పోస్టులు అండి. స్కేల్ వివరాలు కనుక చూసినట్లయితే 29,200 నుంచి 92,300గా బేసిక్ స్కేల్ మెన్షన్ చేశారు. వివిధ రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి. అంతేకాకుండా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్గా మెన్షన్ చేశారండి. అంతేకాకుండా 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ గురించి చూసినట్లయితే 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు వారికి అవకాశం కల్పిస్తున్నారు. కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫిజియోథెరపిస్ట్ పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 5 పోస్టులు వేకెన్సీ చూపిస్తున్నారు. అందులో అన్రిజర్వ్డ్ వారికి 2, ఎస్సీ కేటగిరీ వారికి 2, ఎస్టీ కేటగిరీ వారికి 1 పోస్ట్ అండి. శాలరీ వివరాలు చూసినట్లయితే 29,200 నుంచి 92,300 స్కేల్గా మెన్షన్ చేశారు. వివిధ రకాల అలవెన్సెస్ కూడా కల్పించబడతాయి వీటికి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే కేవలం ఇంటర్మీడియట్గా మెన్షన్ చేశారండి. అంతేకాకుండా 3 ఇయర్స్
డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి లేదా బ్యాచిలర్ ఇన్ ఫిజియోథెరపీ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ విషయానికి వస్తే 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు వారికి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారండి. ఈ పోస్ట్కి ఏజ్ సరి చూసుకోవాల్సినటువంటి డేట్ చూసినట్లయితే ఆగస్ట్ 1, 2020గా మెన్షన్ చేశారు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ డెంటల్ టెక్నీషియన్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 4 వేకెన్సీస్ చూపిస్తున్నారు. అందులో అన్రిజర్వ్డ్ వారికి 3, ఎస్టీ కేటగిరీ వారికి 1 పోస్ట్ అండి. స్కేల్ వివరాలు కనుక చూసినట్లయితే 29,200 నుంచి 92,300 స్కేల్గా మెన్షన్ చేశారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే కేవలం 10th క్లాస్గానే మెన్షన్ చేశారండి. కాకపోతే 2 years డెంటల్ హైజీనిస్ట్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ విషయానికి వస్తే 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న వారికి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. ఏజ్ సరి చూసుకోవాల్సినటువంటి డేట్ చూసినట్లయితే ఆగస్ట్ 1, 2020గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 64 పోస్టులు వేకెన్సీస్ చూపిస్తున్నారు. అందులో 28 పోస్టులు అన్రిజర్వ్డ్, ఓబీసీ కేటగిరీ వారికి 15, ఎస్సీ కేటగిరీ వారికి 10, ఎస్టీ కేటగిరీ వారికి 5, ఈడబ్ల్యూఎస్ వారికి 6 పోస్టులు వేకెన్సీస్ అండి. శాలరీ వివరాలు కనుక చూసినట్లయితే 29,200 నుంచి 92,300 బేసిక్ స్కేల్గా మెన్షన్ చేశారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే కేవలం 10th క్లాస్గానే మెన్షన్ చేశారండి. కాకపోతే రిలవెంట్ సబ్జెక్ట్లో డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే మెడికల్ ల్యాబొరేటరీలో డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ సరి చూసుకోవాల్సినటువంటి డేట్ చూసినట్లయితే 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు వారికి అవకాశం కల్పిస్తున్నారు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రో కార్డియోగ్రఫీ టెక్నీషియన్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో ఒకే ఒక పోస్ట్ వేకెన్సీ ఉందండి. అది కూడా అన్రిజర్వ్డ్ వారికి కేటాయించబడింది. శాలరీ వివరాలు కనుక చూసినట్లయితే 29,200 నుంచి 92,300 బేసిక్ స్కేల్గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే కేవలం 10th క్లాస్గా మెన్షన్ చేశారండి. కాకపోతే ఎలక్ట్రో కార్డియోగ్రఫీ టెక్నాలజీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది పొంది ఉండాలి. ఏజ్ విషయానికి వస్తే 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు వారికి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్, ఫిజియోథెరపీ అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్, మెడిక్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 88 వేకెన్సీస్ చూపిస్తున్నారు. అందులో అన్రిజర్వ్డ్ వారికి 35, ఓబీసీ వారికి 25, ఎస్సీ కేటగిరీ వారికి 13, ఎస్టీ కేటగిరీ వారికి 6, ఈడబ్ల్యూఎస్ వారికి 9 వేకెన్సీస్ అండి. ఈ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్గా మెన్షన్ చేశారు. అంతేకాకుండా ఫిజియోథెరపీలో డిప్లొమా కోర్స్ 2 years డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ముందుగా అవకాశం కల్పిస్తారండి. ఏజ్ విషయానికి వస్తే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు వారికి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్, ఏఎన్ఎం లేదా మిడ్ వైఫ్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 3 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయండి. అవన్నీ కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి సంబంధించినవి. శాలరీ విషయానికి వస్తే 25,500 నుంచి 81,100 శాలరీగా మెన్షన్ చేశారు. ఇది బేసిక్ స్కేల్ అండి. వీటితో పాటు వివిధ రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్గా మెన్షన్ చేశారండి. దానితో పాటు 2 years నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ముందుగా అవకాశం కల్పిస్తారు. ఏజ్ విషయానికి వస్తే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు వారికి అవకాశం కల్పిస్తున్నారు ఫ్రెండ్స్. హెడ్ కానిస్టేబుల్ డయాలసిస్ టెక్నీషియన్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 8 పోస్టులు వేకెన్సీస్ చూపిస్తున్నారండి. అందులో అన్రిజర్వ్డ్ వారికి 5, ఓబీసీ వారికి 2, ఎస్సీ కేటగిరీ వారికి 1 పోస్ట్ అండి. శాలరీ వివరాలు కనుక చూసినట్లయితే 25,500 నుంచి 81,100గా బేసిక్ శాలరీ మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్తో పాటు 2 years డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నిక్స్ అనే కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అంతేకాకుండా ఏజ్ వివరాలు చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు వారికి అవకాశం కల్పిస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ జూనియర్ ఎక్స్రే అసిస్టెంట్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 84 వేకెన్సీస్ చూపించారండి. అందులో అన్రిజర్వ్డ్ వారికి 35, ఓబీసీ వారికి 23, ఎస్సీ కేటగిరీ వారికి 12, ఎస్టీ కేటగిరీ వారికి 6, ఈడబ్ల్యూఎస్ వారికి 8 పోస్టులు అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th క్లాస్తో పాటు 2 years డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అంతేకాకుండా ఏజ్ వివరాలు చూసినట్లయితే 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలండి. హెడ్ కానిస్టేబుల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 5 పోస్టులు వేకెన్సీస్ చూపిస్తున్నారు. అందులో అన్రిజర్వ్డ్ వారికి 4, ఎస్సీ కేటగిరీ వారికి 1 పోస్ట్ అండి. ఈ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే 10th క్లాస్తో పాటు ల్యాబొరేటరీ అసిస్టెంట్ సర్టిఫికేట్ని పొంది ఉండాలి.
డిఎంఎల్టీ కోర్స్ కంప్లీట్ చేసిన వారికి ముందుగా అవకాశం కల్పిస్తారండి. ఏజ్ వివరాలు కనుక చూసినట్లయితే 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ పోస్ట్ చూసినట్లయితే దీంట్లో ఒకే ఒక పోస్ట్ ఉందండి, అది కూడా అన్రిజర్వ్డ్ వరకు కేటాయించబడింది. శాలరీ వివరాలు కనుక చూసినట్లయితే 25,500 నుంచి 81,100 శాలరీగా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే 10th క్లాస్తో పాటు ఎలక్ట్రీషియన్లో డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ వివరాలు కనుక చూసినట్లయితే 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. హెడ్ కానిస్టేబుల్ స్టేవర్డ్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 3 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయండి, అవి కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి సంబంధించినవి. స్కేల్ చూసినట్లయితే 25,500 నుంచి 81,100గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే 10th క్లాస్తో పాటు ఫుడ్ అండ్ బీవరేజ్ సర్వీసెస్లో డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ వివరాలు కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. కానిస్టేబుల్ మసాల్చి అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 4 పోస్టులు వేకెన్సీ చూపిస్తున్నారు. అందులో అన్రిజర్వ్డ్ వారికి 2, ఓబీసీ వారికి 1, ఎస్సీ కేటగిరీ వారికి 1. స్కేల్ వివరాలు కనుక చూసినట్లయితే 21,700 నుంచి 69,100గా బేసిక్ స్కేల్ మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th క్లాస్గా మెన్షన్ చేశారండి, అంతే తప్ప వేరే ఏ ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. కాకపోతే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ముందుగా అవకాశం కల్పిస్తారు. ఏజ్ వివరాలు కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు వారికి అవకాశం కల్పిస్తారు. కానిస్టేబుల్ కుక్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 116 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయండి. అందులో 44 పోస్టులు అన్రిజర్వ్డ్ వారికి, ఓబీఎస్ వారికి 33 పోస్టులు, ఎస్సీ కేటగిరీ వారికి 20 పోస్టులు, ఎస్టీ కేటగిరీ వారికి 7 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 12 పోస్టులు అండి. ఈ పోస్ట్కి శాలరీ వివరాలు కనుక చూసినట్లయితే 21,700 నుంచి 69,100 శాలరీగా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే 10th క్లాస్తో పాటు 2 years కుకింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందండి, అంతే. ఏజ్ వివరాలు కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు వారికి అవకాశం కల్పిస్తున్నారు. కానిస్టేబుల్ సఫాయి కర్మచారి అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 121 పోస్టులు వేకెన్సీస్ చూపిస్తున్నారండి. అందులో అన్రిజర్వ్డ్ వారికి 50, ఓబీసీ వారికి 39, ఎస్సీ కేటగిరీ వారికి 12, ఎస్టీ కేటగిరీ వారికి 8, ఈడబ్ల్యూఎస్ వారికి 12 పోస్టులు అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే కేవలం 10th క్లాస్గా మెన్షన్ చేశారండి. అంతేకాకుండా హిందీ లేదా ఇంగ్లీష్ లేదా లోకల్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలండి. ఈ 3 లాంగ్వేజెస్లలో ఏదో ఒక లాంగ్వేజ్ రాయడం చదవడం వచ్చి ఉంటే సరిపోతుందండి. ఏజ్ వివరాలు కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. కానిస్టేబుల్ ధోబీ లేదా వాషర్మెన్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 5 పోస్టులు వేకెన్సీస్ చూపిస్తున్నారు. అందులో అన్రిజర్వ్డ్ వారికి 2, ఓబీసీ వారికి 3 పోస్టులు అండి. స్కేల్ వివరాలు కనుక చూసినట్లయితే 21,700 నుంచి 69,100 బేసిక్ స్కేల్గా మెన్షన్ చేశారు. అంతేకాకుండా వివిధ రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే కేవలం 10th క్లాస్గా మెన్షన్ చేశారు. అంతేకాకుండా 1 year ధోబీ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందండి, అంతే తప్ప వేరే ఎలాంటి క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. ఏజ్ వివరాలు కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు వారికి అవకాశం కల్పిస్తారు ఫ్రెండ్స్. కానిస్టేబుల్ డబ్ల్యూబీసీ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 3 పోస్టులు వేకెన్సీస్ చూపిస్తున్నారు. అవన్నీ కూడా జనరల్ సంబంధించినవండి. స్కేల్ వివరాలు కనుక చూసినట్లయితే 21,700 నుంచి 69,100 బేసిక్ స్కేల్ మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే కేవలం 10th క్లాస్గా మెన్షన్ చేశారు, అంతే తప్ప ఎలాంటి క్వాలిఫికేషన్స్ కూడా అవసరం లేదండి. ఫిజికల్లీ మెడికల్లీ ఫిట్గా ఉంటే సరిపోతుంది. ఏజ్ వివరాలు కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. కానిస్టేబుల్ టేబుల్ బాయ్ అనే పోస్ట్ చూసినట్లయితే దీనికి ఒకే ఒక పోస్ట్ ఉందండి, అది కూడా జనరల్ పోస్ట్. స్కేల్ వివరాలు కనుక చూసినట్లయితే 21,700 నుంచి 69,100గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే కేవలం 10th క్లాస్గా అండి. అంతేకాకుండా 1 year హోటల్లో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఏజ్ వివరాలు కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు వారికి అవకాశం కల్పిస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 3 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయండి, అవన్నీ కూడా అన్రిజర్వ్డ్ వారికి. స్కేల్ వివరాలు కనుక చూసినట్లయితే 25,500 నుంచి 81,100 స్కేల్గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్ని ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో కంప్లీట్ చేసి ఉండాలి. అంతేకాకుండా మినిమం 1 year వెటర్నరీ థెరపీ డిప్లొమా కోర్స్ లేదా డిగ్రీ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ వివరాలు కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలండి. 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ముందుగా అవకాశం కల్పిస్తారు. హెడ్ కానిస్టేబుల్ ల్యాబ్ టెక్నీషియన్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో ఒకే ఒక పోస్ట్ ఉందండి, అది కూడా అన్రిజర్వ్డ్ వారికి.
స్కేల్ వివరాలు కనుక చూసినట్లయితే 25,500 నుంచి 81,100గా బేసిక్ స్కేల్ మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్ని ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులలో ఏదో ఒక సబ్జెక్ట్తో కంప్లీట్ చేసి ఉండాలి, అంటే సైన్స్ సబ్జెక్టులతో కంప్లీట్ చేసి ఉండాలి. అంతేకాకుండా 2 years ల్యాబొరేటరీ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలండి. ల్యాబ్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ముందుగా అవకాశం కల్పిస్తారు. ఏజ్ వివరాలు కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ రేడియోగ్రాఫర్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో ఒకే ఒక పోస్ట్ ఉందండి, అది కూడా అన్రిజర్వ్డ్ వారికి. స్కేల్ వివరాలు కనుక చూసినట్లయితే 25,500 నుంచి 81,100 స్కేల్గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్ని ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులలో వాటితో కంప్లీట్ చేసి ఉండాలండి, అంటే సైన్స్ సబ్జెక్టులతో కంప్లీట్ చేసి ఉండాలి. అంతేకాకుండా వెటర్నరీ రేడియోగ్రఫీలో డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 1 years ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ముందుగా అవకాశం కల్పిస్తారు. ఏజ్ వివరాలు కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు వారికి అవకాశం అనేది కల్పిస్తారు ఫ్రెండ్స్. ఈ పోస్టులలో ఇన్స్పెక్టర్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ అనే పోస్టులు అనేవి గ్రూప్ బి కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు అండి. మిగతా పోస్టులు అన్నీ కూడా గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్టులు. పక్కనే ఆ పోస్టుల డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ పోస్టులకు సంబంధించినటువంటి పోస్ట్ కోడ్స్ కూడా పక్కనే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇవన్నీ గమనించగలరు, ఎందుకంటే మీరు అప్లికేషన్ ప్రాసెస్లో ఇవి మీకు ఉపయోగపడవచ్చు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే కేవలం ఇండియన్ అయితే సరిపోతుందండి. అంతేకాకుండా నేపాల్, భూటాన్, టిబెటియన్ వారికి కూడా అవకాశం కల్పిస్తారు. కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ని వీరు పొంది ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసినట్లయితే ఎస్సీ కేటగిరీ వారికి 5 సంవత్సరాలు, ఎస్టీ కేటగిరీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ వారికి 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 సంవత్సరాలు. ఈ విధంగా రిలాక్సేషన్స్ అనేవి కల్పిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ ఈ రోజు నుంచే, అంటే జూలై 20, 2020 రోజు నుంచే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ప్రారంభించబడుతుంది. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ కనుక చూసినట్లయితే ఆగస్ట్ 31, 2020గా మెన్షన్ చేశారు. ఈ పోస్టులన్నిటికీ కూడా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి. ఆ రిటర్న్ ఎగ్జామ్ డేట్ కూడా మెన్షన్ చేశారు. డిసెంబర్ 20, 2020గా మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ సెంటర్ కనుక చూసినట్లయితే ఇది హైదరాబాద్లోనే ఉంటుందండి. అప్లికేషన్ ఫీ గురించి కనుక చూసినట్లయితే మేల్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీఎస్ వారికి గ్రూప్ బి పోస్టులకు 200 గాను, గ్రూప్ సి పోస్టులకి 100 రూపాయలు గాను మెన్షన్ చేశారు. మిగతా కేటగిరీ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదండి. ఫీమేల్ క్యాండిడేట్స్కి కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసే విధానం కనుక చూసినట్లయితే ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్ ద్వారా లేదా బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా మాత్రమే ఆ ఫీ పేమెంట్ అనేది చేయాలి ఫ్రెండ్స్. మరి ఏ పేరు పైన ఈ ఫీ పేమెంట్ చేయాలి అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఆర్ బ్యాక్ డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ డిఐజిపి గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ భోపాల్ పేయబుల్ ఎట్ ఎస్బీఐ బ్యాంగ్రసియా. ఈ అప్లికేషన్ ఫామ్ని హ్యాండ్ టు హ్యాండ్ సబ్మిట్ చేయొచ్చు లేదా పోస్ట్ ద్వారా కూడా సబ్మిట్ చేయొచ్చు అండి. పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలనుకుంటే పోస్టల్ అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. డిఐజిపి గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ భోపాల్, విలేజ్ బ్యాంగ్రసియా, తాలూక్ హుజూర్, డిస్టిక్ భోపాల్, మధ్యప్రదేశ్ 462045. ఈ అడ్రస్కి మీరు పోస్ట్ చేయాలండి. ఇది చాలా మంచి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా రకాల పోస్టులతో ఈ నోటిఫికేషన్ ఉందండి. కాబట్టి అర్హులైన వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అంతేకాకుండా నా మరిన్ని జాబ్ అప్డేట్స్ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని జాబ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. సీ యూ సూన్.